Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగుదేశం మేనిఫెస్టో ఒకసారి చూస్తే మనం తెలుగుదేశం మేనిఫెస్టోలో మీరు ఆ అంశాలన్నీ చూసుంటారు. వాస్తవానికి వైకాపా మేనిఫెస్టో కంటే తెలుగుదేశం మేనిఫెస్టో జనాకర్షకంగా ఉంది అన్నమాట విఘ్నుల నుంచి వినిపిస్తున్నప్పటికీ కొన్ని అంశాలు రాజకీయ విశ్లేషకులు కూడా అర్థంగా అట్లా మెగా డిఎస్సిపై తొలి సంతకం అన్నారు. పెన్షన్లు వచ్చినాయి, తర్వాత వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత కనీ విని ఎరుగని అద్భుతం ఏంటంటే వాలంటీర్స్కి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం, వాలంటీర్ల విమర్శించినటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోనే వాళ్ళు తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ విమర్శించాడు. ఇది ఆటోమేటిక్లీ ఆ మేనిఫెస్టో ఇట్ ఈస్ అప్లికబుల్ టు జనసేన ఆల్సో. భాజపా మాకు సంబంధం లేదని చెప్తుంది. మీ మేనిఫెస్టోతో మాకు ఏ విధమైనటువంటి అలాంటి స్టేట్మెంట్ ఈయన ఇవ్వలే కాబట్టి బోత్ అలయన్స్ మీద వీళ్ళే ఉమ్మడి మేనిఫెస్టో. తర్వాత నాకు మునరత్నం గారు, మీరు విద్యావేత్త, సామాజికవేత్త కాబట్టి నాకు తెలుగుదేశం మేనిఫెస్టోలో నాకు అందుబాటునటువంటి అంశం ఏంటంటే పూర్ టు రిచ్ అన్నారు. పూర్ టు రిచ్, అసలు పూర్ టు రిచ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది నాకు అర్థం కాల. వీళ్ళు ఏం చేస్తారు పూర్ టు రిచ్ అంటే? ఈ మేనిఫెస్టో బిగినింగ్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. యాక్చువల్గా వీళ్ళు మేనిఫెస్టో కంటే ముందు ఈ మేనిఫెస్టోని వీళ్ళు ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, హీ హాజ్ నాట్ ఈవెన్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డెవలప్మెంట్, టోటల్లీ హీ హాజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్. సో టోటల్ కొలాప్స్ అవుతాం మనం, ఇలా వెళ్తే అటు వన్ స్టేజ్ కొలాప్స్ అవుతామని నేను టీడీపీలో చెప్పినవన్నీ. సో ఆఫ్కోర్స్ అది అట్లా కంటిన్యూ అవుతే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే పోతే మనం డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేసుకోకపోతే మనం కొలాప్స్ అవుతామనేది దట్ ఈస్ ట్రూ. ఓకే, కానీ వీళ్ళు చెప్పడం ఏంటి, టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా డెవలప్మెంట్ స్కీమ్స్ మీదనే పోలేదు, వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే పోయినాడు, దాని మీదనే రుణాలు తీసుకొచ్చాడు, దాన్ని మొత్తం అంతా స్టేట్ అంతా అప్పుల పాలు చేసేసాడు అది అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో లాస్ట్ టైం అయితే ప్రీవియస్గా ఏదో 5 yearsలో ఏవి ఇస్తున్నాడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికే ఆయన అప్పులు చేశాడు అంటున్నారు మీరు. సో ఆ అమౌంట్కే ఆయన అప్పులు చేస్తే ఇప్పుడు మీరు ఇచ్చిండే మేనిఫెస్టో అమౌంట్ డబుల్ దాన్ దట్ వస్తుంది, అవునా? సో అంటే మీరు ఇచ్చిన ఏంటి, మీరు ఆ రోజు అనడం ఏంటి, మనం కంప్లీట్గా వెల్ఫేర్ స్కీమ్స్ మీద పోకూడదు, మనం డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలా అనేది ఆయన తప్పు పట్టారు ఆ రోజు. సో మరి మీరు చేస్తుంది ఏంటి, మోర్ దెన్ దట్ మీరు మళ్ళీ స్టార్ట్ చేసేసారు కదా. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మీరు ఇంకా అప్పులకి తోస్తారు కదా రాష్ట్రాన్ని, అంతే కదా. మీరు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, వేర్ యూ విల్ గెట్ మనీ, ఫండింగ్ ఎలా వస్తుంది అర్థం కాదు అది జనాలకి. అటు చెప్పడం ఒకటి మళ్ళీ మేనిఫెస్టో తీసుకొచ్చే లోపల టోటల్గా ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి టోటల్ వెల్ఫేర్ స్కీమ్స్ మళ్ళీ మీరు ఇది వేస్తారు. సో వెల్ఫేర్ స్కీమ్స్ ఇలా చేయడంలో మీరు ఇంతకుముందు కూడా మేనిఫెస్టో 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు వీళ్ళు. 2014లో రైతు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చారు. 14 ఎలక్షన్ గుర్తుంది, జరిగింది. 2019లో సార్, అంతకంటే ముందు 2009లో ఒకటి క్యాష్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ లోకేష్ గారు ఫస్ట్ ఐడియాస్ ఇవి అని చెప్పారు. అది టోటల్లీ ఫెయిల్యూర్ అయింది. ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ పబ్లిక్ లేకపోయినా వాళ్ళు కేర్ చేయలేదు. సో ఇట్ ఆల్స్ డిపెండ్స్ ఆన్ ది ట్రస్ట్ ఆన్ ది పార్టీ అనిపిస్తుంది. ఎందుకు రిసీవ్ చేసుకోలేదు పబ్లిక్, మరి డైరెక్ట్ మీ అకౌంట్లోకి వేస్తామని చాలామంది దగ్గర అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా తీసుకున్నారు. అప్పుడు గుర్తుందో లేదు మీకు? నాకు గుర్తుంది. పిచ్చిగా కలెక్ట్ చేశారు పల్లెల్లో అంతా, అకౌంట్ నెంబర్లు ఇచ్చేయండి మీకు డబ్బులు పడిపోతాయంటారు రేపు గవర్నమెంట్ వస్తానే అనేసి. అందరూ పిచ్చోళ్ళ మరి అకౌంట్ నెంబర్లు ఇచ్చుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. బట్ మిమ్మల్ని ఎవరు ఎలక్ట్ చేసుకోలేదు, అప్పుడు ఓడిపోయారు మీరు. అంటే ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ బిలీవ్డ్ దట్. సెకండ్ తీసుకుంటే 2014లో మీరు మళ్ళీ ఏమి ఇది ఇచ్చారు, ఏదో రైతు రుణమాఫీ అన్నారు. ఈ రైతు రుణమాఫీలు అవి ఇవి కొన్ని ఇచ్చే లోపల కొద్దిగా నమ్మినారు ప్రజలు, వచ్చింది గవర్నమెంట్. వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, రైతు రుణమాఫీలు అంటే పంట రుణమాఫీల వరకు తీసుకున్నారు. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఫేస్ వైజ్ చేస్తామన్నారు. ఆ ఫేస్ వైజ్ చేస్తామనేది మేనిఫెస్టోలో లేదు. రైతు రుణమాఫీలకి ముందు నుంచి కూడా ఊదరగొట్టుకుంటూ వచ్చారు వీళ్ళు, మీరు ఎక్కడ కట్టకండి మేము రుణమాఫీలు చేస్తాం అనుకుంటూ వచ్చేస్తే లాస్ట్కి ఏం చేశాడు, రుణమాఫీలు కూడా ఓన్లీ ప్రిన్సిపల్ చేస్తాము, ఇంట్రెస్ట్ చేయమని ఏదో స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంట్రెస్ట్ రైతులు రెగ్యులర్గా సిన్సియర్గా కట్టే రైతులందరినీ కూడా చెడగొట్టారు వీళ్ళని. బ్యాంకర్సే చాలామంది ఉన్నారు సిన్సియర్గా, ఎక్కడే కానీ డిఫాల్ట్ కాకుండా ఎన్పిఏ పడకుండా సిన్సియర్ కట్టే రైతులందరినీ మేము రుణమాఫీ చేస్తాం, కట్టకండి అంటే వాళ్ళు కట్టలేదు. బట్ ఇంట్రెస్ట్ మేము కట్టము, ఓన్లీ ప్రిన్సిపల్ కడతామని ఏదో స్టార్ట్ చేశారు. సార్ అల్టిమేట్గా తర్వాత రైతు రుణమాఫీలు ఓన్లీ క్రాప్ లోన్స్ మాత్రం ఏదో ఫేస్ వైజ్ ఏదో చేశారు. అది కూడా 4 phases
ఫుల్ఫిల్ కాలేదనుకుంటుంది. అది తీసుకుంటే తర్వాత రైతుల మీద గోల్డ్ మీద కూడా లోన్స్ తీసుకున్నారు రైతులు. అప్పుడు గోల్డ్ మీద సహజంగా రైతు రుణమాఫీ అంటే వాడు 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే ఇచ్చిన క్రాప్ లోన్ సరిపోవచ్చు. వాడు రైతు ఒకసారి పంట పెట్టిన తర్వాత చూసి ఎండిపోతుంటే కూర్చొని ఇంట్లో సొమ్ములైనా అమ్ముతాడు, బంగారం అమ్ముతాడు, ఏమైనా అమ్మాల్సిందే, దాని పంటను బయటకు వేసుకోవాల్సిందే. ఆ పంటకు వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఆ పంట తర్వాత ఎంత, అది మనకు పెద్దగా బెనిఫిట్ లేదని తెలిసినా కూడా ప్రిస్టేజ్ కోసమైనా పక్కన వాళ్ళు పంటలన్నీ బాగున్నాయి, మనకు లేదైనా కూడా వాడు అప్పులు చేస్తాడు, పెడతాడు, తీసుకొని రావాల్సిందే. బయటకు వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, అవి తీసుకుంటే అది గాడ్ నోస్ అంతవరకు పోతుంది. తీసుకున్నారు, చేశారు. బట్ అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు కామెంటు, నో మేము చెప్పింది ఓన్లీ క్రాప్ లోన్సే, గోల్డ్ లోన్స్ మీద మీరు రుణాలు రైతులు ఎంత తీసుకున్నారో అని ఒక డేటా తెప్పించుకున్నారు. డేటా తెప్పించుకున్న తర్వాత అక్కడ ఏమైంది, రైతు అన్నదానికి ఆఫ్కోర్స్ ఒక 10 గుంటాస్ ఉంటే కూడా పాస్బుక్ ఉంటే ఈ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఫార్మర్. సో బ్యాంక్స్ ఏం చెప్పాయి, ఫార్మర్ అనేది ఒక ఉంటే దెన్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ది ఫార్మర్ ఫర్ జ్యువెలరీ లోన్స్ అన్నారు. సో ఆ ఫార్మర్స్కి ఆ జ్యువెలరీ లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాడు 10 గుంటలు ఉన్నా కూడా 5 గుంటలు ఉన్నా ఒక పాస్బుక్ తీసి వాళ్ళకి చూపించాడు, లోన్ ఇచ్చారు. సో ఈయన ఏం క్వశ్చన్ చేశాడు, అప్పుడు మీరు గోల్డ్ లోన్ మీద ఎంత ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చాము, 30 లక్షలు ఇచ్చామని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఆవిడ ఉండేది 10 గుంటల పాస్బుక్ ఉంది. 10 గుంటల పాస్బుక్లో 2 లక్షలు కూడా, ఎకరా 10 లక్షలు అయితే నీకు ఎంత అవుతుంది, మీకు 2.5 lakh అవుతుంది, నువ్వు 20 లక్షల లోన్ ఎందుకు ఇచ్చావని క్వశ్చన్ చేశాడు వాళ్ళని. అప్పుడు వాళ్ళని తప్పు పట్టాలని చూశాడు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు మేము గోల్డ్ మీద లోన్ ఇచ్చాము కానీ మేము 10 గుంటల పాస్బుక్ మీద లోన్ ఇవ్వలేదు. మేము జస్ట్ ప్రూవ్ దట్ ఈజ్ ఏ ఫార్మర్, వెదర్ ఈజ్ ఎ ఫార్మర్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడానికి కోసం మీ పాస్బుక్ ఇవ్వండి అని చెప్పాం. వన్స్ ఇఫ్ యూ కమ్ టు నో దట్ ఈజ్ ఎ ఫార్మర్, ఆటోమేటికల్లీ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ అప్లై టు హిమ్. అది బెనిఫిట్ అయ్యారు వాళ్ళు. మేము ఇచ్చింది లోన్ గోల్డ్ మీద, అంతేగాని మీరు క్లారిటీ ఇవ్వకుండా, మేనిఫెస్టోలో క్లారిటీ లేకుండా మీరు ఏదో వేగ్గా ఇచ్చేస్తామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేమేం చేయలేము. మేము వాట్ వీ ఫాలోడ్ ప్రొసీజర్ ఈజ్ కరెక్ట్. ద ప్రొసీజర్ వాట్ ఎస్బీఐ ఫాలోడ్ అండ్ అదర్ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్ కరెక్ట్గానే ఉన్నాయి. మేము ఒక సీఎం గురించి అయితే మేము చేయలేము కదా, ఇండియా వైడ్లో మేము ఉంటుంది కదా. సో హీ కుడ్ నాట్ కన్విన్స్ దెమ్. అది ఇవ్వలేకపోయినాడు, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ తీసుకుంటే కేజీ టు పీజీ అన్నాడు, అది కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు, కేజీ టు పీజీ అన్నావు, తర్వాత మహిళలకి స్మార్ట్ ఫోన్ లాంటివి, ల్యాప్టాప్లు ఏదో చెప్పా. సో ఇవన్నీ కూడా ల్యాప్సెసే. అంటే మీ పబ్లిక్ని ఆల్రెడీ మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు, సీఎంగా చేశారు, ఇన్ని ల్యాప్సెస్ పెట్టుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇంత ఇదిగా మెస్మరైజింగ్ అట్లాగే ఏంటంటే భ్రమల్లో పెట్టడం అనేది ఇది చూస్తే మీరు అన్నట్టు ఇది బిగినింగ్ నుంచి తీసుకుంటూ వస్తే ఫస్ట్లో డిఎస్సి మెగా డిఎస్సిపై తొలి సంతకం అంటాడు. మెగా డిఎస్సిపై తొలి సంతకం అంటే ఇప్పుడు ఈ తొలి సంతకం అనే కల్చర్ తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు, ఆ క్రేజ్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్పై నేను తొలి సంతకం చేస్తా అన్నాడు. ఆన్ ది స్పాట్ ఓ తీసుకుని ఇమ్మీడియట్గా చేసి, సో అప్పుడు ఏమైంది, ఎంటైర్ స్టేట్కి అప్లికబుల్ అయింది అది. సో తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇది ఫ్రీ బస్సు మహిళలకి, దాని మీద తొలి సంతకం అన్నారు. సో అప్లికబుల్ అయింది ఎంటైర్ స్టేట్. అదే అందులో క్లారిటీ ఉంది మేనిఫెస్టోలో. ఇక్కడ మెగా డిఎస్సిపై తొలి సంతకం అన్న దాంట్లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నేను వాట్ ఇట్ ఈస్ క్లియర్ చెప్పండి మీకు. ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. ఎంటైర్ 1,00,000 ఉద్యోగాల మీద నోటిఫికేషన్ మీద ఫస్ట్ జాయిన్ చేస్తారా, లేకుంటే 10,000 మాత్రమే రేపొద్దున 20,000 మాత్రమే ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి దాని మీద తొలి సంతకం చేయరని గ్యారంటీ ఏంటి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ విల్ ఫిల్ ఆల్ ది వేకెన్సీస్? లేదు కదా. డిఎస్సిలో ఉన్న అన్ని ఉద్యోగాలు ఖాళీలు పూర్తి చేయడంపై తొలి సంతకం అంటే అది ఒక క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఇది మిగతా స్టేట్లలో అక్కడెక్కడ ఇంతకుముందు ఏదో ఫ్రీ పవర్కి తొలి సంతకం అన్నారని అది ఎంటైర్ యూనివర్సల్గా అప్లికబిలిటీ అయింది. అది ఇప్పుడు ఇక్కడ యూనివర్సల్ అప్లికబిలిటీ రాదు. నీకు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మీకు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఉంటే తొలి సంతకం మొత్తం 1,00,000 ఉద్యోగాల మీద చేస్తారా అంటే ఎవరు అడిగేది దాన్ని? చెప్పట్లే. పేపర్కేమో తొలి సంతకం చెప్తున్నారు కానీ పబ్లిక్ అడిగినప్పుడు, గవర్నమెంట్ వచ్చినప్పటికి మనం చూడాలి. సపోజ్ గవర్నమెంట్ ఫామ్ అవుతే అప్పుడు ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఒక 20,000 ఇప్పుడు ఇస్తాము, తర్వాత 3 నెలల తర్వాత ఇంకొక 10,000 ఫిల్ చేస్తామంటారా, లేకుంటే అది తెలుసు. నెక్స్ట్ తీసుకుంటే వృద్ధాప్య పెన్షన్ 4,000 అన్నారు. వృద్ధాప్య పెన్షన్ ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ 1,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ జగన్ గారు 3,000 పెంచారు.
అంటే 3 times అటెస్టేజ్ ఆయన పెంచారు. 3,500 వైఎస్ఆర్ అంటే 4,000 ఈయన అంటాడు. సో ఒక 500 రూపీస్ డిఫరెన్స్లో ఏదో వస్తున్నాం, ఓకే. కానీ అప్పుడు 1,000 ఇచ్చేటప్పుడు 1,000 రూపీస్ ఇచ్చేటప్పుడు 3,000 రూపీస్ ఇచ్చాడు ఈయన, 3 times పెంచాడు. ఇప్పుడు ఈయన 3,000 రూపీస్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత పెంచాలి, కంపారిటివ్లీ ఎంత పెంచాలి చెప్పాలంటే 3 times 9,000 పెంచాలి. అవునా, 3 times మీరు పెంచాలంటే మీరు కేవలం 500 పెంచారు. సో అది పెద్దగా దానికి కన్సిడరేషన్ ఏం లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థనే తప్పు పట్టినప్పుడు, ఈ వాలంటీర్ వ్యవస్థనే తప్పు పట్టినప్పుడు రేపు పొద్దున కంటిన్యూ చేస్తామని గ్యారంటీ ఏమి, ఇంటికి వస్తాయని గ్యారంటీ ఏమి. ఇప్పుడు మీకు ఏదో ఒక 10 రోజులు వెయిట్ చేస్తే మీకు ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, ఈరోజు అయితే 500 తక్కువ వస్తుందంటే ఈరోజే తీసుకుంటాం బాబా, 500 తక్కువ వచ్చినా పర్లేదు అంటారు. అవునా? సో కాబట్టి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు 500 తక్కువ ఇచ్చినా పర్లేదు, మాకు అవసరం లేదు అంటారు. ఇది సెకండ్ పాయింట్ మీకు రాదు. థర్డ్ తీసుకుంటే దివ్యాంగులకి ఏదో అన్నాడు, అది వేరే. ఇప్పుడు 15 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 అంటాడు. ఇందులో కూడా క్లారిటీ లేదు. 1,500 పర్ పర్సన్కి 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురు ఉంటే 4,500 ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకా మీరు జనాభా పెంచుకోండి, ఇంకా కనండి అంటాడు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ 1,500 ఇంకొకరు కనాలన్నా ఇంకా లేకుండా మిగతా ఖర్చులు ఎన్ని అవుతాయి వాళ్ళకి, అది ఇంకా పెంచుకోండి జనాభా అంటున్నాడు. సో ఇది ఈజ్ నాట్ కరెక్ట్. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఏమో చెప్తున్నాడు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 18 years అటైన అయిన వాళ్ళకి మీకు ఇక్కడ ఆల్రెడీ ఏమొస్తుంది, 1,500 రూపీస్ వస్తుంది 15 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి. అవున వాళ్ళకి 15 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు అన్ఎంప్లాయీస్ ఉంటారు ఆటోమేటిక్గా. సో అగైన్ మళ్ళీ 3,000 రావాలి. ఈ 3,000 + 1,500 రెండు కలిపి రావాలి. వస్తుందా? నీకు 3,000 వస్తుంది కదా, నీకు మళ్ళీ 3,000 1,500 రాదని కట్ చేస్తారా? క్లారిటీ లేదు, నిజంగా స్పెష్టత లేదు. రేపు పొద్దున ఆల్రెడీ మీకు 3,000 ఇస్తున్నాము, మీకు మళ్ళీ 1,500 ఇవ్వమంటే మీకు ఒక స్కీముకి అప్లికబిలిటీ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాడికి ఇంకొక స్కీమ్ రాదు అని నువ్వు చెప్పని గ్యారంటీ ఏమి? చెప్పని గ్యారంటీ తప్పకుండా చెప్తారు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తావో 18 years తర్వాతనే నిరుద్యోగులు వస్తారు. 18 years ముందు నిరుద్యోగులు రారు, వాళ్ళు చదివే కంప్లీట్ కాదు. వాళ్ళు 18 కాదు 21, 22 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఒకేసారి పూర్తి కావట్లా, ఒకేసారి చెప్పచ్చు మీకు 3,000 + 1,500 రెండు కలిపి మీకు 4,500 వస్తుందని చెప్పచ్చు. అది చెప్పట్లే, అది వేరే ఇది వేరే స్కీమ్. ఇట్ సీమ్స్ బోత్ ఆర్ డిఫరెంట్ అనేది చెప్తున్నారు. ఇవి ఇంత డెప్త్కి పోయి పబ్లిక్ ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది ఇంకొక స్కీమ్ మీరు అన్నట్టు ఇంకా లాస్ట్కి ఇవన్నీ తీసుకుంటే పోతే పూర్ టు రిచ్ అంటాడు. ఇది యాక్చువల్ ఏంటి ఎలా ఉందంటే ఇది పూర్ టు రిచ్ అనేది దీనికి అసలు టోటలీ వేగ్. ఇది ఇప్పుడు పేదవాడిని ధనికులు చేసే ఒక పథకం, అందరూ సరిసమానం అయిపోతారు అని అనుకోవాలి. ఇంకప్పుడు సంతోషం సోషలిజం అంత స్టేజ్కి తీసుకొచ్చి మేము చేయగలిగితే అంతకంటే కావాల్సింది ఏం లేదు. మరి పార్టీలు పుట్టవు, ఇంక ఏ పార్టీలు రావు. ఇది చేసే స్కీమ్ కాదు, ఇది జరిగే పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఒక పేదవాడి నుంచి ధనికులు చేసేటప్పుడు నువ్వు వెన్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్కీమ్, వై ఆర్ యూ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్? 3 సిలిండర్లు ఎందుకు వాళ్ళకి, 1,500 ఎందుకు వాళ్ళకి, నిరుద్యోగ భృతి 3,000 ఎందుకు? వాళ్ళు రిచ్ అయిపోయిన తర్వాత ఇంక మీకు ఇంక వీళ్ళు కొనుక్కోగలుగుతారు కదా. అవసరం లేదు కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు కొనుక్కోలేరా? కొనుక్కుంటారు కదా ఖచ్చితంగా. ఇవి ఎట్లుందంటే ఈ పూర్ టు రిచ్ అనే పథకం నాకు గమనిస్తే మనము వీటిని బస్ స్టాండ్ల దగ్గర, ఆ రోడ్ల సర్కిల్స్ దగ్గర ఇక్కడంతా చూస్తుంటాం. మనం ఏం చూస్తుంటాము, రండి బాబు రండి, ₹2 కేవలం ₹2కే కోటీశ్వర్లు అయిపోతారు మీరు అనేది ఒక స్కీమ్ ఉంటాయి. ఏముంటాయి అవి? లాటరీలు ఉంటాయి, అవునా కదా? సో ఈ లాటరీ ₹2 లాటరీ టికెట్ తీసుకుంటే నీకు కోటీశ్వరుడు అయిపోతానని అంటే ఇవన్నీ నమ్ముతున్నారు. మరి ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదు? అది ₹22 పెట్టి తీసుకోవచ్చు కదా. ఆ లాటరీ తీసుకుంటే కోటీశ్వరులు అయిపోతారు కదా. ఎందుకు తీసుకోవట్లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇవన్నీ బోగస్ అనేది పబ్లిక్కి తెలిసిపోతుంది. నువ్వు అన్నెసెసరీగా పూర్ టు రిచ్ అని ఒకటి పెట్టేసి పబ్లిక్ని పేదవాడిని ధనికుని చేస్తాను అని అంటే పబ్లిక్ నమ్ముతారా? ఇవన్నీ చేసినప్పుడు మరి అదొక స్కీమే ఇంప్లిమెంట్ చేస్తే చాలు కదా. అది ఇంప్లిమెంట్ చేసి ఇట్లా ఈ ఆశల పల్లకిలో ఊరేగించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య అనమాట. ఇది తెలిసిపోతుంది పబ్లిక్కి. సో మసిపూసి మారడిగా చేయడం అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లాంటి స్కీములు మీరు పెట్టి ఎక్కడి నుంచి ఫండ్స్ తెస్తారు? ఆల్రెడీ ఉన్న స్కీములు ఆయన రన్ చేస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అంతా నాశనం చేసేసినారు, అమ్మేశారు, అది ఇది అనేసి కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇంత చేయడానికి? అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ గవర్నమెంట్ రావడం ఇంపాసిబుల్ అనేది తెలిసిపోయి ఏదో విధంగా మనం గవర్నమెంట్ తెచ్చుకోవాలి.
మనము పోస్ట్లో కూర్చోవాలి, సీట్లో కూర్చో తర్వాత కదా ఏమైనా తర్వాత చూస్తాం అనేది తప్ప ఫుల్ఫిల్ చూసాం కదా. ఇవన్నీ ఎస్బీఐ లోన్స్ ఇవన్నీ కూడా చూసాం, కేజీటీపీజీ చూసాం, ల్యాప్టాప్లు చూసాం, మహిళలకి స్మార్ట్ ఫోన్లు చూసాం, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ కాలే, ఏవి కాలే. కానీ అప్పుడు అక్కడికి అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆ ముందు ఇచ్చిన మేనిఫెస్టోని కంటిన్యూ చేస్తూ ఫర్దర్ పాయింట్స్ ఇస్తామనేది ఉండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది అక్కడికి. ఇంతకుముందు చుక్కల భూముల మీద కూడా ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చారు, చుక్కల భూమిని అన్నీ కూడా మీకు ఇది చేస్తారు, అది మళ్ళీ ఈ మేనిఫెస్టోలో అసలు కనపడలేదు, ఇంకా దీంట్లో లేనే లేదు. ఇంకా పాయింట్ ఉండదు, ఇంకా ఏదైతే మేనిఫెస్టో పెట్టి అప్పుడు గవర్నమెంట్ రాదో వచ్చినా కూడా ఫుల్ఫిల్ చేయలేదు. 2009లో ఒకటి క్యాష్ ట్రాన్స్ఫర్ పెట్టేవాడు గవర్నమెంట్ రాలే, సో దాన్ని పక్కన పెట్టేశాడు, టోటల్గా దాన్ని పక్కన పెట్టేశారు ఆ పాయింట్, క్యాష్ ట్రాన్స్ఫర్ పాయింట్. సో 2014 తీసుకుంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయనివి. ఈవెందో మీకు పబ్లిక్ ఓట్ వేసి గవర్నమెంట్లో వచ్చి మీరు ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆ ఫుల్ఫిల్ చేయనివి ఉన్నాయి, వాటిని కూడా మీరు కంటిన్యూ చేయాలి కదా అట్లీస్ట్. అప్పుడెప్పుడు ఫుల్ఫిల్ చేయాలి, నెక్స్ట్ మధ్యలో గవర్నమెంట్ పోయింది, తర్వాత మీరు ఎన్నుకుంటే మీరు ఆ ముందు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని చేయాలి, అవే చేయలేదు. సో దాన్ని పక్కన పెట్టేస్తారు, అంటే ఇంకా దాన్ని మర్చిపోయినారు పబ్లిక్ అనేది ఒక ఇట్లు. ఇంకా దాన్ని లోన్ ఏదో కట్టేసుకుంటారు, వాళ్ళు ఏదో బయట తీసుకొని కట్టేసుకుంటారు, అయిపోయింది. ఇంకా దాని గురించి మనం కదపకూడదు. దాన్ని నెక్స్ట్ పాయింట్ మళ్ళీ ఇవి స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా మేనిఫెస్టోలు నమ్మబెట్టడమే, వచ్చిన మేనిఫెస్టోని అంత కామెంట్ చేసుకుంటూ అసలు రాష్ట్రానికి బడ్జెట్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇది అన్నోడివి. మరి ఇప్పుడు ఇది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బట్ అట్ ది సేమ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ వేర్ యూ ప్రొక్యూర్ ఫర్ ది డెవలప్మెంట్? ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? అప్పులే కదా, అప్పులు అదే అప్పులే కదా ఆయన కూడా చేస్తాడు, ఇంకంతే కదా. ఈ పాపభారాలన్నీ అన్నింటికీ కూడా మూలకారకుడు, ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా. ఇప్పుడు మీరు క్లియర్గా పబ్లిక్ క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వేర్ యూ విల్ ప్రొక్యూర్ మనీ. సో అది ఆటోమేటిక్గా పబ్లిక్కి తెలిసిపోతుంది. ఈ స్కీములన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చే స్కీములు అయితే కావు. కాబట్టి ప్రజలు ఎట్లున్నారంటే ఒక నమ్మకం పడిపోయింది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కొన్ని స్కీమ్స్ ఎక్సలెంట్గా ఇంటి వరకు వచ్చి రీచ్ అవుతున్నాయి. సో కొంచెం మనకి ఏదైనా కానీ పబ్లిక్కి ఒక స్టేజ్లో నమ్మకం ఉండే ఒక స్కీము ఏదో ఒకటి మంచి జరుగుతుంది అనుకుందాం. అంతకంటే బెటర్ వేగా ఇంకొకటి ఎవరు ఆఫర్ చేస్తే కూడా కొంతమంది ఏం చేస్తారు, మాకు అక్కర్లేదమ్మా, మాకైతే వీఆర్ సాటిస్ఫైడ్, మాకు వస్తుంది, దాన్ని నమ్ముకొని ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అని కూడా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పల్లెకి ఏదో పోతుంటాడు, వాడు 2 వీలర్లో పోతుంటాడు, వాడు ఎవడో వెనక కూడా వస్తాడు, ఎవడో అన్నోన్ పర్సన్ ఎవడో వస్తాడు, బెంచ్ కార్ వేసుకొని వస్తాడు, రండి బాబు కూర్చో, కార్లో ఎందుకు కూర్చుంటావు అంటే, అన్నీ నా వద్దు బాబు, మా పనిలో మేము పోతాము, నీ పాటకు నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, ఈ కెనాట్ ట్రస్ట్ హిమ్. సో నీకు ట్రస్ట్ ఉన్న వాళ్ళ మీద ఏదైనా స్కీమ్ ఏదైనా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అయితే ఏదైతే జరుగుతుందో అది ఉండని, మళ్ళీ దీన్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఆశకు పోవడం ఎందుకు అనేది జనరల్గా అనుకుంటారు. అండ్ మోరోవర్ ల్యాప్సెస్ ఉన్నాయి వీళ్ళకి, ఇంతకుముందు గవర్నమెంట్స్లో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ మార్కులు ఉన్నాయి. సో కాబట్టి ఇట్లాంటివి చేసినా కూడా ప్రజలు అయితే ఏది నమ్మరు. కాబట్టి ఈ టికెట్స్లో అట్లే చేసుకుంటూ కూర్చున్నారు, ఏది ఒక సిస్టమేటిక్గా ఉండదు అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.